రోజైతే మా రిలేటివ్స్ గృహప్రవేశం. ఇంటి ముందు అయితే చక్కగా పందిరేసేసారు. గుమ్మాలకి అయితే బంతిపూలు మామిడాకులు కట్టేశారు. లోపల అయితే దీపాలు పెట్టేశారండి. పొద్దున్న అయితే వంటలు స్టార్ట్ చేసేసారు. ఫ్రెష్గా బూరెలు వేస్తున్నారండి. కార్తీక మాసం ఎఫెక్ట్ ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ లేకుండా వంటలు అయితే తిరగదీసేశారు. మా వాళ్ళకి గృహప్రవేశం అంటే ఆవు దూడ కంపల్సరీ అండి. వీళ్ళకన్నా ముందు ఆవు దూడనే ఇంట్లోకి పంపిస్తారనమాట. లక్ష్మీదేవి ముందు వెళ్ళిందని ఫీల్ అవుతారు. ఏమవుతుందని వీళ్ళు కూడా బయలుదేరారండి. వీళ్ళ వెనకాల వచ్చి ప్రతి ఒక్కరు ఏదో ఒకటి తీసుకునే రావాలి వాళ్ళ వెనకాల ఇంట్లోకి. ఇంకా ఇంటి ముందు అయితే కొన్ని మంత్రాలు చదివి ఇంటి లోపలికైతే అడుగు పెట్టేశారు. ఈ మెయిన్ ఏంటంటే కల్లికుండ ఆడబొడిచి చేతికి వేస్తారండి. అది కూడా లక్ష్మీదేవి కింద చూస్తారు. అందులో అయితే బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయండి. ఆడబొడుచులండి అగ్గి పుల్ల వెలిగించకుండా ఇంకా పొయ్యి అంటించాలి. వాళ్ళ పడిన కష్టం అంతా ఇంత కాదండి ఆ పాలు పొంగించడానికి. తర్వాత పక్కనైతే గుగ్గిళ్ళు పెట్టారు. మిగిలిన పాలలో అయితే ఇంట్లో వాళ్ళందరూ బియ్యం వేస్తారండి. అదే సీరన్నం కింద దేవుడికి ప్రసాదం కింద పెడతారు. ఇంట్లో చుట్టాలుంటే ఆ కలే వేర్లేండి.